టాలీవుడ్ లో టాప్ స్టార్స్ చాలా మంది ఉన్నారు. మిగిలిన ఇండస్ట్రీలతో పోల్చితే మన టాప్ స్టార్స్ లెక్క ఎక్కువ. అందరూ చేతి నిండా సినిమాలు చేస్తూ ఆడియన్స్ ముందుకు తమ సినిమాలను రెగ్యులర్ గా తీసుకొని వస్తే టాలీవుడ్ బాక్సాఫీస్ ఎప్పుడూ స్లో అవ్వదు. కానీ అందరూ పాన్ ఇండియా మోజులో పడిపోయి ఒక్కో సినిమాను చేయడానికి ఏళ్లకు ఏళ్లు టైం తీసుకుంటూ తమ ప్రైమ్ టైం మొత్తాన్ని వృధా చేస్తున్నారు. కోవిడ్ టైంలో అంటే ఏమో అనుకోవచ్చు, కానీ కోవిడ్ తర్వాత టైంలో కూడా మన హీరోలు మరింత స్లో అయ్యి సినిమాలను తీయడమే తగ్గించి ఒక్క ప్రాజెక్ట్ కే పూర్తి టైంను కేటాయిస్తూ ఉన్నారు. ఇలాంటి టైంలో అందరికన్నా ముందు పాన్ ఇండియా ఇమేజ్ ను సొంతం చేసుకున్న రెబల్ స్టార్ ప్రభాస్ మాత్రం వరుస పెట్టి సినిమాలను చేస్తున్నాడు. అవి కూడా బిగ్ బడ్జెట్ లో రూపొందిన పాన్ ఇండియా సినిమాలు. లాస్ట్ ఏడాది గ్యాప్ లో ఏకంగా 3 సినిమాలతో ఆడియన్స్ ముందుకు వచ్చిన రెబల్ స్టార్ ప్రభాస్ ఎన్నో కోట్ల రెవెన్యూను జనరేట్ చేశాడు. ఇక ఇప్పుడు ప్రభాస్ మరోసారి తన కొత్త సినిమా అప్డేట్ తో ఫ్యాన్స్ కు ఫుల్ ఖుషి ఇచ్చాడు. తన లేటెస్ట్ మూవీ ది రాజాసాబ్ సినిమా మారుతి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ రోజున సినిమా అఫీషియల్ గ్లిమ్స్ ను రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యి అప్డేట్ ఇచ్చిన తర్వాత సోషల్ మీడియా మొత్తం వైరల్ అయిపోయింది. తమ హీరోలు నటించిన సినిమాల అప్డేట్స్ ఏమీ రాకపోవడంతో ఇతర హీరోల ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు అప్డేట్స్ వస్తాయా అని ఆశగా ఎదురు చూస్తూ ఉండగా, మరో పక్క ప్రభాస్ ఆల్రెడీ 3 సినిమాలను రిలీజ్ చేసిన మరో కొత్త సినిమా అప్డేట్ తో ఫ్యాన్స్ కు ఫుల్ ఖుషి ఇచ్చేలా చేస్తున్నారు. దాంతో మిగిలిన హీరోలను ఆయా ప్రొడక్షన్ హౌస్లను ట్రోల్ చేస్తున్నారు ఇతర హీరోల ఫ్యాన్స్. మీరెప్పుడు సినిమాలను రిలీజ్ చేస్తారు, మేమెప్పుడు ఇలా సంబరాలు చేసుకుంటామంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ప్రభాస్ ప్రస్తుతం టాలీవుడ్ లో ఒకే ఒక్క హీరోగా వరుస సినిమాలతో దూసుకుపోతూ ఉండగా, ఆల్రెడీ 3 సినిమాలను ఏడాది గ్యాప్ లో రిలీజ్ చేసిన ప్రభాస్ ఇప్పుడు ది రాజాసాబ్ సినిమా తర్వాత 2 క్రేజీ సీక్వెల్స్ మూవీస్ ను, ఆ తర్వాత స్పిరిట్, తర్వాత హను రాఘవపూడి డైరెక్షన్ లో ఫౌజీ అనే సినిమాను చేయబోతున్నట్లు సమాచారం. అంటే ఆల్మోస్ట్ ప్రభాస్ తన అప్కమింగ్ మూవీస్ ఓవరాల్ గా 5 వరకు లైనప్ లో పెట్టుకొని ఉండటం విశేషం. దాంతో ప్రభాస్ ఇప్పుడు టాలీవుడ్ ని తన భుజాన మోస్తూ దూసుకుపోతూ ఉండగా, మిగిలిన హీరోలు ప్రభాస్ స్పీడ్ ను అందుకోవడానికి కష్టపడుతూ ఉన్నప్పటికీ ఎవ్వరు కూడా అవి ఆచరణలో మాత్రం చూపించడం లేదు. మరి ప్రభాస్ ను అందుకోవడానికి ఇతర హీరోలు ఇక్కడ నుంచైనా స్పీడ్ ను పెంచుతారా, లేక ఇలానే పాన్ ఇండియా ఇమేజ్ కోసం ఒక్కో సినిమా కోసం ఏళ్లకేళ్లు టైం తీసుకుంటారో చూడాలి. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.